లంక్ అయిపోద్ది. ఏదైనా కానీ నిజం మాట్లాడాలి. అది కార్పొరేటర్ అవనే, కార్యకర్త అవనే, రోడ్డు మీద నడిచేవాడు అవనే, ఎంపీ అవనే, ఎమ్మెల్యే అవనే, ప్రధానమంత్రి అవనే, ముఖ్యమంత్రి అవనే. న్యాయం అనేది ఒకటి, వయసు అనేది ఒకటి ఉంటుంది. వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి, ఆలోచన చేయాలిగా. అతను కుర్రోడు, ఆయన ఏమైనా చేయగలడు. ఈయన వయసు ఎంత? 75 ఏళ్ళు. మాట వరుసకి నీకు పదవి లేదనే ఉద్దేశంతో నువ్వు శ్రీలంక అయిపోతే, ఒక ముఖ్యమంత్రి పదవి ఆశించి ఈ 75 ఏళ్ల వయసులో ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు 70 మంది ఎమ్మెల్యేలు గెలిచాడు. ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు నిలబడి ఆయనకి 70 సీట్లు గెలిపించావు. తర్వాత సినిమా ఏమైంది? 51కి వెళ్ళింది. అంటే నీ పరిపాలన ఎంత విధి విధానాలకు విరుద్ధంగా ఉందో ఆలోచించుకోమను. అందుకేగా ఆయనకి 51 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏనాడు కూడా జగన్కి ఇచ్చినంత గౌరవం మానవ జన్మలో ఏ మనిషి కూడా ఇవ్వడం. ఆడు ఇచ్చాడే అంటే అది మానవ జన్మకే అవమానకరమైన విషయం. జగన్ అన్న పేద ప్రజలకి చేసిన పనులు ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎనీ రాష్ట్రం ఈయన్ని చూసి కొద్దిగా మనసు మార్చుకున్న ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈయన వచ్చాడు, 3 గ్యాస్ బండ్లు ఇస్తానంటున్నాడు. మొన్న 1500 ఇస్తాడన్నాడు. ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 1500 ఇస్తాడంట, 15,000. ఇప్పుడు ఇంట్లో వీళ్ళకి 50,000కి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తాడంట. ఎన్ని సంవత్సరాలకి ఇస్తానన్నాడు పింఛను? 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాడంట. బస్సులు ఫ్రీ అంట. ఇవన్నీ ఇప్పుడు పథకాలు డబల్ అయిపోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మన జగన్ వివరించి చెప్పాడు, ఇక్కడికే నాకు సినిమా కాలిపోతుంది, నువ్వు ఇస్తానన్నవి ఇస్తే దీనికి డబల్ నేనే అల్లాడిపోతున్నాను, నువ్వేమైపోతావో ఇక దేవుడే కాపాడాలి, నువ్వు గెలిస్తే మాత్రం అని కొండ బద్దలు కొట్టినట్టు ప్రజానీకానికి తెలియపరిచాడు. ఆ తర్వాత ప్రజల అదృష్టం. ఎంతకన్నా నేను ఎక్కువ మాట్లాడాను సార్. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 10 సీట్లు పరిమితం అయిపోవడం, అది ప్రజల అదృష్టం. అది ప్రజల అదృష్టం. అది ప్రజల అదృష్టం. ఎందుకని? ఆయన మంచోడా ఈయన మంచోడా తేల్చుకోమని ప్రజలకు వదిలేశాడు. ప్రజల అదృష్టం మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు ఉంది. సార్ కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తారు? మేము అసలు ఏం ఆశించట్లా, ఏం ఆశించం కూడా. ఎందుకంటే చాలా ఇబ్బందికరాల్లో ఉంది మన రాష్ట్రం. మనకు డబ్బుతోనే పని ఉంది, ఇంకో దాంతో పని లేదు. అటువంటప్పుడు మేమేం ఆశిస్తాం? మేమేం ఆశించాం.